తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సభలలో కొత్త రేషన్ కార్డు కొరకు మరియు రైతు భరోసా కొరకు, ఇందిరమ్మ ఇండ్ల కొరకు, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం అయితే చాలామంది అయితే అప్లై అయితే చేసుకుంటున్నారు. అయితే వీటికి సంబంధించి మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. అయితే చాలామంది వాళ్ళు కామెంట్స్ అయితే చేస్తున్నారు, వాళ్ళ డౌట్స్ని అయితే అడుగుతున్నారు. అదేవిధంగా హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఈ కొత్త రేషన్ కార్డుల కోసము, రైతు భరోసా కోసము, ఇందిరమ్మ ఇళ్ళ కోసము, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసము ఎక్కడ అప్లై చేసుకోవాలని చాలామంది కామెంట్ చేయడం అయితే జరిగింది. అసలు ఈ ప్రభుత్వ పథకాలకు అప్లై చేస్తే వస్తాయా అని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ అనేది ఈ వీడియోను ఇంకొంచెం మందికి, ఎక్కువ మందికి చూపించే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. అయితే ప్రతి విలేజ్లో ఒకటే రోజు ఉండదు కాబట్టి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కొన్ని విలేజ్లలో కొన్ని రోజులలో ఈ గ్రామ సభలు అయితే నిర్వహించడం అయితే జరిగింది. కొత్త రేషన్ కార్డుల కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అసలు మేము సపరేట్ అంటే డివైడ్ కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలని చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే మీరు ఇదివరకు రేషన్ కార్డులో ఉంటారు కాబట్టి మీ ఫ్యామిలీలో కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే, వాళ్ళకి పిల్లలు ఉన్నా సరే, మీరైతే అప్లికేషన్ ఫామ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఎవరెవరైతే సపరేట్ ఉందామనుకుంటున్నారో అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీ విలేజ్లో గ్రామ సభ అయిన రోజైతే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీరైతే సబ్మిట్ అయితే చేయండి. ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీకు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయకుంటే మన ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియో అయితే చూడండి. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. ఈ రైతు భరోసా ఇదివరకు ఎవరెవరికి వస్తుందో వాళ్ళు ఫ్రెష్గా మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ రైతు భరోసా స్కీము ఇదివరకు వస్తున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసే అవసరం అయితే లేదు. మీరు ఎవరైతే పొలం రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుకున్న వాళ్ళైనా సరే, పౌతి కానీ గిఫ్ట్ ద్వారా మీకు ఎవరైతే పొలం అయితే కొత్త పట్టా పాస్బుక్స్ అయితే వచ్చాయో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇదివరకే అప్లై అయితే చాలామంది అయితే చేసుకున్నారు. ప్రజాపాలనలో కానీ కులగణన సర్వేలో ఒకవేళ అందులో ఎవరికైనా మిస్ అయి ఉంటే ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లు కోసం అయితే మళ్ళీ ఫ్రెష్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనితో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇదివరకే లీస్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ లీస్టులో ఉపాధి హామీ పనికి 20 రోజులు గనక వెళ్ళినట్లయి, ఆ వెళ్ళిన వాళ్ళకి పొలం లేనట్లయితే లీస్టులో పేరు రావడం అయితే జరిగింది. మీరు ఎవరైనా సరే లీస్టులో పేరు లేకున్నా ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేసి అయితే ఇవ్వండి. అయితే మెయిన్గా చాలామంది, ఎక్కువ మంది మనకి ఏమని కామెంట్ చేస్తున్నారనంటే, మేము హైదరాబాద్లో ఉంటున్నాము, హైదరాబాద్లో ఈ పథకాలకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇక్కడ ఎవరిని అడగాలని చాలామంది అయితే అంటున్నారు. అయితే హైదరాబాద్కు సంబంధించి ఇంకా వాళ్ళు డేట్ అయితే ఇంకా డిక్లేర్ ఏం చేయలేరు. డేట్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది కదా, మీ మున్సిపల్ ఆఫీస్లో అయితే ఒకసారి అయితే అడగండి. అయితే ఈ స్కీమ్స్కి మేము ఎప్పటి నుంచో కూడా అప్లై చేస్తున్నాము, ఇప్పుడే అప్లై చేస్తే వస్తాయా అని చాలామంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. అప్లై అయితే చేయండి, వస్తే బాగుంటుంది కదా. ఒకవేళ వచ్చినట్లయితే మీరు అప్లై చేయకపోతే తర్వాత బాధపడాల్సి అయితే వస్తుంది కాబట్టి మీరైతే అప్లై అయితే చేయండి. ఈ కొత్త రేషన్ కార్డు కొరకు, అదేవిధంగా రైతు భరోసా కొరకు, ఇందిరమ్మ ఇల్లు కొరకు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. మన ఛానల్లో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.